హాయ్ అండి, నేను మీ మంజుల. దోసకాయ ఎండు రొయ్యలు వండుతున్నానండి. చూడండి తయారు చేసే విధానం చూపిస్తా. చూడండి, ఇదండి రొయ్యలు, ఎండు రొయ్యలు. ఇద్దండి ఉల్లిపాయలు 3, టమోటాలు 4, దోసకాయలు 3. కలిపి పెట్టేయటమేనండి కూర. విడివిడిగా వేయటానికి అంటే మాకైతే మా అమ్మ చేసిన విధానం అయితే ఇలాగే మొత్తం కలిపి పెట్టేసేది. ఇద్దండి ఉప్పు, గల్లుప్పు, కారం, కారం 2 స్పూన్లు వేద్దాం. వేసి కదా 2 స్పూన్లు కారం, ఒక అర స్పూను పసుపు, ఆయిలు, ఇదండి ఎలా కలిపినా చూడండి మొత్తం అని. గ్యాస్ ముట్టిద్దాం. పెడదాము. చూడండి కూర మగ్గుతుంది కదా, ఇప్పుడేనండి వేడయింది. చింతపండు లైట్గా అంతేనండి. కొంచెం టమోటా దోసకాయ కొంచెం పుల్లగా ఉంటుంది కదా, అందుకని కొంచెం వాటర్. వేసుకోరు కదా రొయ్యలు, ఈ స్మెల్ పోవటానికి ఎండు రొయ్యల్లోకి వాటర్. ఓకేనండి, చూడండి వేస్తున్నాను. వేసేసాను. ఇదండి మామూలు వాటర్ అండి, ఇది మామూలు వాటర్ వేస్తున్నాను. చూడండి మగ్గిపోతుందండి. ఇంకా మీరు ఏం వంట చేశారు కామెంట్ చేయండి. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. హాయ్ అండి, చూడండి కూర ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు.
చూడండి. ఉడికే టైం ఎలా ఉందో, ఇంకా ఉడకాలండి ఇది. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఉప్పు కారం తక్కువ అయితే వేద్దామండి. ఇప్పుడే సూపర్గా ఉందండి. మీరు ఏం వంట చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఎండు రొయ్యలు దోసకాయ వండానండి. మా ఊరు సైడ్ ఇలాగే వండుకుంటారు, ఆంధ్ర సైడు. మాది ఆంధ్ర అండి, మాది. మా ఆంధ్ర సైడ్ అయితే ఇలాగే వండుకుంటాము. మా అమ్మ వండేదండి ఇలాగా. నేను నేర్చుకున్నాను, మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానండి నేను. ఓకేనండి, చూస్తూ ఉండండి వీడియో. స్క్రోల్ చేయొద్దండి నా వీడియో. చూడండి కూర ఎలా ఉందో. చూడండి, ఇందాక ఎంతవరకు ఉండింది, ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది, లోపలికి వెళ్ళిపోయింది, ఉడికిందండి. ఇంకొక 2 నిమిషాల నుంచి ఆపేద్దామండి. 2 నిమిషాల్లో అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి. చూడండి కూర ఉడికిందండి. చూడండి చూడండి ఎలా ఉడికిందో. గ్యాస్ ఆపేద్దాం. ఉడికింది. చూశారు కదండి కూర తయారయ్యే విధానం. అలా అండి చేసుకోండి మీరు కూడా. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్.